దావీదు ఎప్పుడు కూడా ఎక్కడ పోయి ఉంటాడంటే దేవుని మందిరం ఉంటాడు. ఎందుకంటే కృపాక్షేమంలో నా వెంట చిరకాలం నేను ఏవో మందిరము అంటే పర్ణశాలలో ఉండటం వలన దావీదుకు వచ్చే అనుభవం ఏంటంటే దాచబడతాడు, కాపాడబడతాడు. దావీదుకి చుట్టూ శత్రువు ఉంటాయి, దావీదుకి నలుదిశలా శత్రువు ఉంటాయి. దావీదు ఎక్కడికి వెళ్ళినా శత్రువులు నూకుంటా చుట్టూ ఉండేవాడు. కనుక దావీదు దేవుని మందిరాన్ని ఆశ్రయముగా దేవుని మందిరంలో ఉండే అనుభవంతో నడిపించబడినాడు. అందుకని దావీదు ఏమాత్రం ఎక్కడ కూడా అపజయం పాలవల వరం వచ్చినాడు. దేవుని మందిరంలో నివసించాలని ఒక వరం కోరుతున్నాడు. ఎంతవరకు ఎప్పటి కాలం వరకట జీవితాంతం. అదేవిధంగా జీవితకాలం మందిరంలో నివసించే వాళ్ళు ఎవరు? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారు. దావీదు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? దేవుణ్ణి. దావీదు తన శరీరం కంటే, తన సుఖం కంటే, తన యొక్క అనుభవం కంటే, తన సింహాసనం కంటే దావీదు దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు. అందుకే దావీదు సింహాసనం స్థిరంగా నిలకడగా ఉంది. మనం అర్థం చేసుకోవాలి, దావీదు దేవుని సన్నిధిలో ఉండాలని వరం అడుగుతున్నాడు. అంటే దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? ఏది పడితే అది అడగట్లేదు. నేను దేవుడికి మందిరంలో ఉండాలి, నాకు అది భిక్షగా దొరుకుతుంది, అది నాకు వరంగా ఉంటుంది, అది నాకు తృప్తిగా దయచేయమని దావీదు దేవుని మందిరాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? ఆపత్కాల పర్ణశాలలో రాస్తాడు. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన పర్ణశాలలో నన్ను రాస్తాడు కనుక ఆయన మందిరంలో నివసిస్తే నాకు క్షేమం కలుగుతుంది కనుక నేను మందిరంలోనే ఉంటాను.